చూడండి ఇదే లాస్ట్ లోడ్ అనుకుంటా. ఓకే చూడండి ఫ్రెండ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజైతే మంచి వీడియోతో నేను ముందుకు వచ్చానండి. ఈరోజైతే సిల్వర్ మొక్కలు అవన్నీ లోడ్ చేస్తున్నారు. సిల్వర్ మొక్కలు లోడ్ చేసిన వారి దగ్గరికి మనం వెళ్దాం. అక్కడ జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు మనం చూసేద్దాం. సరేనండి. ఈసారి అయితే మన నర్సరీ బావాలందరూ కూడా నెమ్మదిగా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అక్కడ నర్సరీ ఉందండి. అక్కడ నర్సరీ దగ్గర వెళ్ళి అంతా కూడా వాళ్ళ యూనియన్ అయ్యేసి అంతా కూడా అక్కడ దగ్గర వచ్చేసేమో. ఇదిగో నర్సరీ దగ్గర వచ్చేసేమో. వీరు ఎలా తీసుకొస్తున్నారు. ఆ బుట్ట దగ్గర అయితే మినిమం 20-30 వరకు ఉంటాయండి. ఎందుకు అలా తీసుకెళ్తారంటే ఆ బుట్టలోనే ఎక్కువ పడతాయని. ఇవి నడపడానికి వచ్చిన మన రైతులండి. చూసారా, వాళ్ళు కవర్లు పట్టుకొని వస్తున్నారు. అందరు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారండి వీరంతా. చూడండి, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకసారి చూడండి, చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నీటికి మొక్కలు లెక్కేసుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, మన వాడైతే నీట్గా ఎత్తుకొని వస్తున్నాడు. చాలా హాయ్ హాయ్ ఉదయ్, బాగున్నావా? బాగున్నా. కాదు, ఎన్ని మొక్కలు తీసుకెళ్తున్నావు? ఎంత మొక్కలు? ఒక పక్క 15, ఒక పక్క 12. ఓ అలాగా, సరే సరే. మినిమం అలాగా 30 మొక్కలే. ఓకే ఓకే. ఈ విధంగా మాకు నీటి ఉంటుందండి. ఆహా, అవును, 2 పక్కలు ఎత్తుకోవాలి కదా. 2 పక్కలు ఎత్తుకుంటే కొంచెం. సరే సరేనండి. చూడండి ఫ్రెండ్స్, చాలా తేలిగ్గా ఈ విధంగా 2 పక్కలు వేసుకున్నట్లయితే తేలిగ్గా భుజం మీద కూడా అంత బరువుగా అనిపించదని చెప్తున్నారు మన వాళ్ళు. అయితే వెనకాల కూడా వస్తూనే ఉన్నారు. ఈ విధంగా కర్ర మీద వేసుకోవడం వల్ల మన బరువు కూడా తగ్గుతుందండి. అందుకని చెప్పి మన రైతులైతే ఇవంతా కూడా ఆ విధంగా భుజం మీద వేసుకొని వెళ్తున్నారు. చూడండి చూడండి ఫ్రెండ్స్, మొక్కలు అయితే చాలా ఎక్కువ తీసుకెళ్తున్నారు ఒక బుట్ట మీద. చూడండి ఎలా ఉన్నారు. చూడండి మన వాళ్ళైతే. హాయ్ మాయా, చూసారా, వారంతా కూడా లెక్కలు వేసుకుంటున్నారండి. మొక్కలు ఎటువంటి కన్ఫ్యూజ్ కాకుండా తీసుకెళ్లేవాడికి నీట్గా ఉండాలని, లాస్ అవ్వకూడదని చెప్పి వీళ్ళైతే మొక్కలు లెక్కేసుకుంటున్నారు. చూడండి సంచి మీద ఏ విధంగా పేరుస్తున్నారో నీటికి పేర్చుకుంటారు వీళ్ళు. ఇలా పేర్చుకోవడం వల్ల మొక్కలు కూడా ఎక్కువ పడతాయి అన్నమాట. ఇలా పడితే 2 పక్కల చూడండి. వీరైతే ఇప్పుడైతే వీళ్ళు సెటప్ చేసుకుంటున్నారు 2 పక్కల 2 వేగుల్ని. ఓహో, ఈ విధంగా తీసుకెళ్తున్నారా? చూసారా, ఈ విధంగా కూడా మనం తీసుకెళ్ళవచ్చు. సరే, ఎలా తీసుకెళ్తున్నారు. ఖాళీ ఉన్న స్థలంలో ఉన్నటువంటి వాటి దగ్గర ఇవి ఉంచుకొని కాఫీ తోటలు తయారు చేసుకుంటారు. ఇవి పెద్ద చెట్లుగా మారిపోయి మిరియాలు కాఫీ కిందన అంతర పంటగా కాఫీ వేసుకుంటారు. చెట్ల దగ్గర అయితే మిరియాలు వేసుకుంటారు అన్నమాట. చూడండి, మన నర్సరీకి రెడీగా మళ్ళీ కాఫీ కూడా నర్సరీ చిన్న ఆకు వేసుకున్నారు. అది కూడా చూసేద్దాం. చూడండి, దాని పక్కనే మళ్ళీ ఆకు వేసారండి. చూడండి, ఇవన్నీ కూడా కాల్ చేసిన తర్వాత మళ్ళీ కాఫీ వేసుకోవడానికి ఇక్కడైతే రెడీగా ఆల్రెడీ ఆకేసారండి. అందునిమిత్తం వీరు కంగారుపడి ఇవంతా కూడా ఖాళీ చేయాలని ఈ సిల్వర్ బుట్టలు అయితే ఖాళీ చేస్తున్నారు. చూడండి, ప్రాంతాలలో ఈ విధంగా తయారు చేసుకుంటారు.
చూడండి. ఓకేనండి, చూడండి ఫ్రెండ్స్, మొక్కలు అయితే ఈ విధంగా ఉన్నాయి. మొక్కలు అయితే ఈ విధంగా ఉన్నాయి, చూడండి ఒకసారి. అందరు కూడా మళ్ళీ వెళ్తున్నారు, మళ్ళీ రిటర్న్ వస్తున్నారు. చూడండి. చూడండి ఫ్రెండ్స్, మన వాళ్ళ దగ్గర అయితే వెళ్తాను. ఈ బేగులునా మినిమం 20 ఉంటాయా? 20 ఉంటాయి. ఇది అవే అయితే మీరు ఈ 2 బేగుల దగ్గర నేను మీకు 40 మొక్కలు తీసుకెళ్తున్నారు. ఈ విధంగా అండి ఎక్కువగా మొక్కలు తీసుకెళ్తున్నారు. చూడండి, వీళ్ళందరూ కూడా వీరు కవర్ల ధర పికప్ చేసుకునే వాళ్ళు అనమాట. చూడండి అలా నీట్గా పేరుస్తున్నారు. ఒక నిమిషం. చూడండి ఎలా తీసుకెళ్తున్నారు. సరే ఇట్లా ఫాలో అవుదాం. చూసారా, వీరందరూ యూనియన్గా ఉంటారండి. కమ్యూనిటీ చాలా ఎక్కువ ఉంటుంది. కమ్యూనికేషన్ ఎక్కువ ఉండటం వల్ల మన ప్రాంతంలో అయితే ఈ విధంగా కలిసి వారు పని చేసుకుంటారు. చూడండి వీళ్ళందరూ కూడా బా మినిమం ఎన్ని మొక్కలు పట్టొచ్చు ఇక్కడ? 20,000 మొక్కలు పట్టొచ్చు బా. అబ్బా బాబాయ్, మరి ఈ ఐచర్ బెండ్లు మొత్తం 20,000. చూడండి ఫ్రెండ్స్, మనవలు అయితే వాళ్ళు లోడ్ చేసిన విధానం చూడండి ఒకసారి. ఒకదానితో ఒకటి ఒక మొక్క పాడవకూడదని చెప్పి వారు నీట్గా అయితే వారు పేర్చుకుంటున్నారు. చూడండి, ఇవి ఎందుకు అలా తీసుకెళ్తున్నారంటే కాఫీ తోటలు తయారు చేసుకోవడానికండి. మన రైతులు అయితే ఎక్కువగా ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, చాలా నీట్గా పేర్చారు మన వాళ్ళు అయితే. చూడండి, ఇదే లాస్ట్ లోడ్ అనుకుంటా. ఓకే, వీళ్ళు ఎందుకు ఆ విధంగా తీసుకెళ్తారంటే వాళ్ళు ఖాళీ భూమిలో ఉన్నటువంటి భూములను నీట్గా శుభ్రం చేసుకొని అలా మొక్కలు ఉంచుకుంటారన్నమాట. అది ఉంచుకోవడం వల్ల మన రైతులకు ఉపయోగం ఏంటంటే అందులో ఉన్నటువంటి మొక్కలు పెద్దవైన తర్వాత కాపీ చేసుకుంటారు అంతర పంటగా. ఆ మొక్కలు పెద్దవైన తర్వాత దాంట్లో మీరేలు వేసుకుంటారు అన్నమాట. అదే వారికి జీవనోపాధి. మినిమం 1 ఎకర్ అలాగే వేసుకున్నట్లయితే కనీసం తక్కువగా చూసినా 1 లాక్ వరకు వస్తుందండి మన రైతులకు. అందుకని చెప్పి వారైతే ఎక్కువగా సిల్వర్ మొక్కలు ఉంచుకోవడానికి, కాఫీ మొక్కలు ఉంచుకోవడానికి వారు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటారు. చూడండి వారు ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారో ఆ వీడియోలోని నేను చూపించాను. మరి దాంట్లో ఏమైనా మిస్టేక్లు కానీ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను.